ఇక్కడ నేను చూపించేది ఓట్స్ పౌడర్. రోల్డ్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్న కోర్స్గా, మరీ పౌడర్ లాగా చేయక్కర్లేదు. ఈ దోశ కోసం నేను తీసుకునే రేషియో వచ్చేసి 1 కప్ ఓట్స్ పౌడర్, 1 కప్ సూజీ రవ్వ అండ్ 1 కప్ కర్డ్ అండ్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కర్డ్ ఎంత పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది దోశ. బట్ నేను ఇక్కడ ఫ్రెష్ పెరుగే యూజ్ చేస్తాను. దట్టు నా దగ్గర పుల్లటి పెరుగు కూడా అవైలబుల్గా లేకుండే ఫ్రిడ్జ్లో ఆ రోజు. ఇంకా సో ఫ్రెష్గా తీసిన పెరుగే యూజ్ చేసేసిన. అండ్ ఇక్కడ 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నా నేను. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి మనం దాంట్లోకి కావాల్సినవి చాప్ చేసి పెట్టుకునే లోపు ఒక 10 మినిట్స్ రెస్ట్ ఉంటుంది బ్యాటర్కి. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ నేను వేస్తున్నాను. మీకు కావాలంటే బీట్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ పాలకూర, క్యాప్సికమ్ ఏదైనా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ని యూజ్ చేయకుండా పక్కకు పెట్టే కొద్దీ ఓట్స్ వాటర్ని పీల్చేస్తుంది. సో టైట్ అయిపోతుంది. మీరు దోశ వేసుకునే ముందు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఒక హాఫ్ చాయ్ గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకోండి. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. మీ గో టు బ్రేక్ఫాస్ట్